హాయ్ అండి. ఈరోజైతే మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. రైస్‌లోకి సూపర్‌గా ఉంటదండి. ముందుగా నేను ఒక దోసకాయని తీసుకున్నానండి. ఒక 3 టమోటాలు తీసుకున్నాను. ఒక 16-17 దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా మనము దోసకాయకి పైన ఆ తోలంతా తీసేసేద్దాము. తీసేసేసి సన్నలుగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుందాము. దోసకాయ ముందు కొంచెం కట్ చేసి తినండి. తీయగా ఉందంటే ఆ దోసకాయని పచ్చడికి చేయండి. చేదుగా ఉందంటే ఆ దోసకాయని వాడకండి. అప్పుడు పచ్చడి బాగా రాదండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను లోపల గింజలతో కూడా వేసేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో మనము ఒక 5, 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక 2 టీ స్పూన్‌లొచ్చి పచ్చనిపప్పు వేశాను. పచ్చనిపప్పు వేసి బాగా ఫ్రై చేశాను. కొంచెం వేగిన తర్వాత మనము ఒక 2 టీ స్పూన్లు వేరుశెనగపప్పు వేద్దాము. ఈ పచ్చనపప్పు, వేరుశెనగపప్పు వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం బాగా వేగనిద్దాము. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి కారం ఎక్కువ తినేవాళ్ళైతే నేను 16 వేశానండి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే మీరు 17, 18 అలా వేసుకోండి పచ్చిమిర్చి. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వచ్చి నేను తెల్ల నువ్వులు వేశానండి. ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాం మనము. ఇది మాడకూడదండి. మాడకుండా దోరగా వేగాలండి. ఇప్పుడు 6, 7 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసి బాగా ఫ్రై చేద్దాము. అవి వేగిన తర్వాత ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేద్దాము. దోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుతాము. దోసకాయ ముక్కలు కొంచెం బాగా నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుందండి. అర టీ స్పూన్ వచ్చి పసుపొడి వేశాను. ఇప్పుడు ఆ పసుపొడి బాగా కలపండి దోసకాయ ముక్కలకి పట్టేటట్టు. కొంచెం బాగా వేగాలండి. దోసకాయ ముక్కలు బాగా వేగాయంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టమోటాలు వేసుకుందాము. ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేద్దాము. టమాటా ముక్కలు వేసి బాగా కలపండి. టమాటా ముక్కలు బాగా మెత్తబడాలి. ఇప్పుడు చింతపండు నేను కొంచెమే తీసుకుంటున్నాను. దోసకాయ నీకు పుల్లగా ఉంటుంది కొంచెము. అందుకని చింతపండు కూడా మనం కొంచెమే వేసుకోవాలి. సరిపడ ఉప్పు వేసి బాగా వేగనిద్దాము. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. బాగా వేగిన తర్వాత తీసి చల్లార్చి మిక్సీ పట్టుకున్నామంటే సరిపోతుందండి. మిక్సీ పట్టుకొని చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగాను. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. తీసి ఒక బౌల్‌లో పెట్టుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. కడాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయండి. పోపు దినుసులు వేయండి. ఒక 2 ఎండుమిర్చి వేయండి. వేసి బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడు కరివేపాకు వేద్దాము. వేసి పోపునంతా తీసి పచ్చడిలో వేసేద్దామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయ్యి వేసుకొని అన్నంలోకి దోసకాయ పచ్చడి తింటే సూపర్‌గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్